హలో, ప్రియా టాకీస్కి మీకు స్వాగతం. ఈ సృష్టిలో అందరికంటే అందమైనది, దొరకనిది అని ఒక మాట ఉంది. సరిగ్గా అలాగే కొంతమందికి తమ సొంత జీవితం కంటే ఎదుటివారి జీవితంలోనే ఎక్కువ ఆకర్షణ కనిపిస్తుంది. సొంతం కానిది ఏదైనా అద్భుతంలాగే అనిపిస్తుంది కదా. మరి ఆ అద్భుతం వైపు అడుగులు వేస్తే ఏమవుతుంది? అసలు ఆ కుతూహలం ఎక్కడికి దారితీస్తుందో ఈ కథలో చూద్దాం. పెళ్లిళ్ల సీజన్లో విజయవాడ బస్ కాంప్లెక్స్ రద్దీ గురించి మీకు తెలిసిందే. అలాంటి రద్దీలో రాత్రి 9 గంటలకు తులసి, యోగేష్ లగేజ్తో దిగారు. తులసి తన ఆందోళనగా అంటుంది, మీరు లేకుండా నేను వెళ్లలేను, ప్లీజ్ అర్థం చేసుకోండి. దానికి యోగేష్ బదులిస్తూ, ఏం చెయ్యను తులసి, ఒకే ముహూర్తానికి 2 ముఖ్యమైన పెళ్ళిళ్ళు. ఎలాగైనా వెళ్ళక తప్పదు కదా. వాళ్ళిద్దరూ అలా మాట్లాడుకుంటూ లోపలికి నడుస్తుండగా హఠాత్తుగా ఎవరో యోగేష్ను బలంగా ఢీకొట్టారు. ఉలిక్కిపడి చూస్తే ఢీకొట్టింది యోగేష్ క్లోజ్ ఫ్రెండ్ రాము. పక్కనే అతని భార్య సరిత కూడా ఉంది. ఇద్దరు స్నేహితులు ఆ ఆనందంలో గట్టిగా కౌగిలించుకున్నారు. అక్కడే ఉన్న తులసి, సరిత ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు. ఎక్కడికిరా అని యోగేష్ అడగగానే, నేను వైజాగ్కి, సరిత హైదరాబాద్కి వెళ్తున్నాం అన్నాడు రాము. అప్పుడు తులసివైపు నవ్వుతూ చూసి యోగేష్ ఇలా అన్నాడు, సరిపోయిందిరా, నేను హైదరాబాద్కి, తులసి వైజాగ్కి వెళ్తున్నాం. నీది కూడా పెళ్ళిళ్ళ ఎఫెక్టేనా? అవునురా బాబూ, ఒకేసారి 2 పెళ్ళిళ్ళు పంచుకోక తప్పింది కాదు అన్నాడు రాము. యోగేష్ హమ్మయ్యా అని తులసితో, ఒక్కదాన్నే వెళ్లలేనని అన్నావుగా, ఇక మీ అన్నయ్య కంపెనీ ఇస్తాడులే అన్నాడు. నాదీ సేమ్ ప్రాబ్లం రా బాబూ, కాస్త నీ చెల్లిని జాగ్రత్తగా చూసుకో అన్నాడు. బస్సుల టైం అయిపోతుండడంతో బైబైలు చెప్పుకుని యోగేష్, సరిత హైదరాబాద్ బస్సు, రాము, తులసి వైజాగ్ బస్సు ఎక్కేశారు. మనం 2 బస్సులు ఒకేసారి ఎక్కలేం కాబట్టి ప్రస్తుతం యోగేష్, సరితలను ఫాలో అవుదాం. లగేజ్ సర్దుకుని ఇద్దరూ సీట్లలో సెటిలయ్యారు. యోగేష్ కంఫర్ట్గా అడ్జస్ట్ అవుతూ సరిత వైపు చూసి నవ్వి, హౌ ఈజ్ లైఫ్ అన్నాడు. సరిత చిన్నగా నవ్వి, ఓకే గోయింగ్ అంది. అతను అటెండర్ని పిలిచి బ్లాంకెట్స్ తెప్పించి ఒకటి సరితకు ఇస్తూ, రాత్రి బాగా చలి ఉంటుంది అన్నాడు. యోగేష్లో ఆమెకు నచ్చేది అదే, ఆ కేరింగ్. రాము ఎప్పుడూ అంతలా పట్టించుకోడు. యోగేష్ని చూసి రాము కొంచెం నేర్చుకోవాలని సరిత చాలాసార్లు అనుకునేది. సరితలో యోగేష్కి నచ్చేది కూడా అదే. పెద్దగా మాట్లాడకుండా కేవలం చిన్న చిన్న ఎక్స్ప్రెషన్స్తో తన మనసులో ఏముందో చెప్పడం. బడబడా వాగే తన భార్య తులసితో సరితను చూసి తక్కువగా మాట్లాడటం నేర్చుకోమని యోగేష్ ఎప్పుడూ సరదాగా అంటుంటాడు. ఇంతలో బస్సు టీవీలో ఏదో తెలుగు సినిమా మొదలైంది. ప్రయాణికులంతా దాన్ని చూస్తూ ఎంజాయ్ చేస్తుంటే సరిత మాత్రం కిటికీలోంచి బయటకు చూడటం గమనించాడు యోగేష్. ఏంటి, సినిమా చూడవా అని అడిగాడు. అతనివైపు చూస్తూ, అది ఆల్రెడీ చూసేశాను, మరోసారి చూడాలంటే బోర్. నువ్వు ఎంజాయ్ చెయ్యన్నయ్యా అంది సరిత. అతను నవ్వేసి, నీకు రెండోసారి చూడాలంటే బోర్, నాకు అసలు సినిమాలు చూడడమంటేనే బోర్ అన్నాడు. ఆమె కూడా నవ్వి, సరిపోయింది, అంటే ఇద్దరికీ బోర్ తప్పదన్నమాట అంది. ఓకే, బోర్ కొట్టకుండా ఇద్దరం కబుర్లు చెప్పుకుందాం అన్నాడు యోగేష్. సరే అంది సరిత. ఓకే, ఏ టాపిక్ అన్నాడు యోగేష్. నీ ఇష్టం అంది సరిత. నాకు ఇష్టమైన టాపిక్ ఆడాళ్లకు ఇష్టముండదులే అన్నాడు యోగేష్. పరవాలేదు చెప్పు అంది సరిత. రొమాన్స్ అన్నాడు యోగేష్. ఒక్క క్షణం తనవైపు సూటిగా చూసి నవ్వింది సరిత. ఆ టాపిక్ ఆడాళ్లకు ఇష్టముండదని ఎందుకు అనుకుంటున్నావు అని అడిగింది. ఏమో మరి, కొందరిని చూస్తే అలా అనిపించింది. అయితే నీకు ఇష్టమేనా అన్నాడు యోగేష్. చాలా ఇష్టం. కాకపోతే ఇంతవరకు ఆ టాపిక్ మీద మాట్లాడడానికే ఎవరూ దొరకలేదు అంది సరిత. ఇప్పుడు నేను దొరికాను కదా అన్నాడతను. సరిత అతనిని చూసి చిన్నగా నవ్వింది. ఆ నవ్వులో కాస్త చిలిపితనముంది. అది గమనించిన అతను, నిజానికి నాకు ఇష్టమైన టాపిక్ అది కాదు. కాస్త మర్యాద కోసం అలా చెప్పాను అన్నాడు. అవునా, మర్యాద కోసం కాకుండా అయితే ఏం చెప్పేవాడివి అంది సరిత. అతను కాస్త ఇబ్బందిగా కదిలి, చెబితే నువ్వు తిట్టకూడదు, తిట్టుకోకూడదు అన్నాడు. ఆమె నవ్వేసి, నో ప్రోబ్లం అంది. ప్రామిస్ అంటూ చేయి చాచాడతను. అబ్బా, ప్రామిస్ అంది అతని చేతిలో చేయివేస్తూ. అతను ఆ చేతిని అలాగే పట్టుకుని
అయితే చెప్పేనా అన్నాడు. ఆమె తన చేతిని అలాగే ఉంచి, అబ్బా చెప్పొచ్చు కదా అంది. అతను ఆమెకు మరింత దగ్గరగా జరిగి ఆమె చెవిలో మెల్లగా శృంగారం అని చెప్పి ఆమె మొహంలోకి సూటిగా చూశాడు. ఆమె నవ్వును ఆపుకోవడానికి పెదవులు బిగించి నొక్కిపెట్టింది. అతను ఆమె చేతిని చిన్నగా నొక్కుతూ, చెప్పు, ఆ విషయం నీకు ఇష్టమేనా అని అడిగాడు. ఆమె ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయింది. అతను ఇంకాస్త దగ్గరగా జరగడంతో అతని మోచేయి ఆమె ఒంటిని బలంగా తాకింది. ఆమె కాస్త అటుగా సర్దుకుని కూర్చుంది. అది ఇబ్బందితో చేసిందో లేక కేజువల్గా చేసిందో అతనికి అర్థం కాలేదు. కాసేపు మౌనం. బస్సులోని గాలిలో ఏదో తెలియని ఉద్వేగం. ఆమె వైపు చూస్తూ, మౌనమే సమాధానమా లేక సంకోచమా అని మళ్ళీ అడిగాడు యోగేష్. ఆమె చెయ్యి మాత్రం అతని చేతిలో అలాగే ఉంది. ఒక నిమిషం మౌనంగా ఉండి తన మోచేతితో ఆమె ఒంటిని కాస్త నొక్కుతూ, చెప్పొచ్చుగా సరితా, ఇష్టమేనా అన్నాడు. ఊ అంది ఆమె. అయితే ఈ శృంగారభరితమైన అనుభూతిని బాగా ఎంజాయ్ చేస్తావా అన్నాడు యోగేష్. ఆమె కాస్త సిగ్గుగా నవ్వింది. చెప్పు ప్లీజ్ అన్నాడు. ఊ అంది ఆమె. మనసుకు, శరీరానికి కలిగే ఆ ముందస్తు సరసాలు అన్నాడతను. ఆమె అతని వైపు చూసి తలదించుకుంది. చెప్పు సరితా, శృంగారానికి ముందు ఎలాంటి ముందస్తు సరసాలు కావాలి నీకు అన్నాడు. అప్పటికి కాస్త బిడియం వదిలి, నువ్వైతే ఎలాంటి ముందస్తు సరసాలు చేస్తావు అంది. అది చెప్పడం కష్టం. అక్కడ ఉన్న అమ్మాయిని బట్టి మారిపోతుంది అన్నాడు. పోని ఎవరినో ఒకరిని ఊహించుకుని చెప్పు అంది సరిత. అతను ఆమె చెయ్యి వదిలేశాడు. వదిలేయగానే ఆమె చెయ్యి అతని ఒడిలోకి చేరింది. అతను ఆమె సాన్నిహిత్యాన్ని మరింత దగ్గర చేస్తూ, ఎవరిని ఊహించుకోవాలో నువ్వే చెప్పు అన్నాడు. ఆమె కాస్త టెన్షన్గా, ఏమో బాబూ, నీ ఇష్టం అంది. అతను ఆమెపై తన చేతితో కాస్త ఒత్తిడి పెంచి, అబ్బా చెప్పొచ్చుగా అన్నాడు. ఆమె అతని వైపు చూసింది. ఆ చూపులో అలజడి కనిపిస్తుంది. దానిని గమనిస్తూ, పోనీ నిన్ను ఊహించుకోనా అన్నాడు. ఆమె తలదించుకుంది. అతను ఆమెపై చిన్నగా వేళ్లతో నొక్కాడు. ఆమె ఒంట్లో కలుగుతున్న ఆ చిన్నపాటి కంపనం అతను గమనించాడు. ఆ చేతిని కాస్త కిందకి జరిపి ఆమె కాలిని పట్టుకున్నాడు. ఆమె కాస్త ఇబ్బందిగా కదిలి, ప్లీజ్ ఇక ఆపేద్దాం అంది. అతను ఆమె కాలిపై నుండి చేతిని వెనక్కి తీసుకున్నాడు. ఇప్పుడు మళ్ళీ అతని మోచేతికి ఆమె ఒంటిభాగం తగులుతుంది. ఆమె చేయి మాత్రం అతనిపై అలాగే ఉంది. అతనికి కూడా శరీరం చిన్నగా వణుకుతుంది. ఇంకా సాన్నిహిత్యం పెరిగితే ఆమె ఏమనుకుంటుందో అని భయపడ్డాడు. కాని అతని మోచేతికి తగులుతున్న ఆమె స్పర్శ అతని ముందుకు వెళ్లమని ప్రేరేపిస్తుంది. ఒక 5 నిమిషాలు అలాగే ఉండి తన మోచేత్తో ఆమె ఒంటిని నెమ్మదిగా నొక్కాడు. ఆమె ఏమీ అనలేదు. కాస్త ధైర్యం వచ్చింది అతనికి. ఈసారి కాస్త గట్టిగా నొక్కాడు. ఆమెలో చిన్న కదలిక. మోచేతిని అలాగే ఉంచుతూ అరచేతిని ఆమె ఒడిపై వేసి చిన్నగా నొక్కాడు. అతనిపై ఉన్న ఆమె చేయి కాస్త కదిలింది. అతను ఆమె ఒడిని నిమరసాగాడు. ఆమె నెమ్మదిగా ఊపిరి తీసుకుంటుంది. లోలోపల ఏదో తెలియని అలజడి మొదలయినట్టుంది. దాంతో కింది పెదవిని మునిపంటితో నొక్కి పట్టుకుంది. అతను ఆమె ఒడిపై చేయి తీసేసి ఆమె భుజాల చుట్టూ వేసి దగ్గరికి లాగాడు. వంట్లో బలం లేనట్టు ఆమె అతనిపై వాలిపోయింది. నెమ్మదిగా ఆమె భుజంపై నుండి చేతిని జార్చి కాలర్ బోన్ కింద ఒంటి పైభాగంలో చిన్నగా నొక్కాడు. ఆమె మరి కాస్త ఒరిగింది. ఈసారి ఆమె పైభాగంపై తన అరచేతిని బోర్లించి నెమ్మదిగా నొక్కాడు. ఆమె గబుక్కున స్పృహలోకి వచ్చి అతన్ని విడిపించుకొని తన సీట్లో సర్దుకొని కూర్చుంది. అతను ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుని, ప్లీజ్ సరితా అన్నాడు. ఆమె నెమ్మదిగా చేతిని విడిపించుకొంటూ, ప్లీజ్ యోగేష్, రాము గురించి ఆలోచించు అంది. అతను వెంటనే స్పృహలోకి వచ్చేశాడు. యోగేష్ మెల్లగా ఆమె చేయిని వదిలేశాడు. ఇద్దరి మధ్య పెరిగిన ఆ సందిగ్ధతకు ముగింపు పలుకుతూ ఒకరికొకరు దూరంగా జరిగి మౌనంగా ఉండిపోయారు. ఇకపోతే స్టోరీకి ఒకవైపే చూశాం. మరోవైపు రాము, తులసి ఎక్కిన వైజాగ్ బస్సులో ఏం జరిగిందో చూడడానికి సిద్ధమా? ఆ ప్రయాణంలో ఎదురైన ఊహించని సంఘటన కథను ఏ మలుపు తిప్పబోతోంది? అసలు కథ ఇప్పుడు మొదలవుతోంది. పార్ట్ 2లో చూద్దాం.
ఈ కథ గనుక మీకు నచ్చినట్లయితే మీ మనసులోని ఆ ఫీలింగ్ని ఒక లైక్ ద్వారా మాకు తెలియచేయండి. ఇలాంటి మరిన్ని బోల్డ్ మరియు రియలిస్టిక్ కథల కోసం ఇప్పుడే మన ప్రియా టాకీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.